why you If make you have any issue, call the police. If you want me to call, I'll call the cops. మీరు ఎవరు వస్తారు? ఎవరు? ఏ మేనేజ్మెంట్? ప్రిన్సిపలా? మీ పేరు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ రూల్స్ మీద ఉందా? బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ రూల్స్ మీద ఉందా? పేరు చెప్పండి. పేరు చెప్పండి. ఏ క్యాంపస్ ప్రిన్సిపల్ మీరు? ఏ క్యాంపస్ అథారిటీ మీరు? బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ రూల్స్ మీద ఉందా చెప్పండి. అమ్మాయి మైనర్, ఇప్పుడు మీరు మైనర్ తో కంప్లైంట్ ఇచ్చారని చెప్పి మైనర్ కి కంప్లైంట్ అంటారా? ఇప్పుడు ఒక బాబు రోడ్ మీద పోతుంటాడు, వాడిని ఎవడో నియాసంటాడో కొట్టిండు, పోలీసు వాళ్ళు వచ్చినప్పుడు మైనర్ కి కంప్లైంట్ చేసి రైట్ లేదని అంటారు. 4 సార్లు మీ కాలేజ్ లోపల ఫుడ్ పాయిజనింగ్ అయింది. చెప్పండి అమ్మా, ఏంది మీ రిపోర్ట్స్ అవి? ఎన్నిసార్లు అయింది మీ క్యాంపస్లో ఫుడ్ పాయిజనింగ్? ఈ 3rd టైమా? ఎంతమందికి అయింది? ఎంతమంది? 30 మెంబర్స్ వరకు. ఫస్ట్ టైం ఫుడ్ పాయిజనింగ్ అయినప్పుడు ఒక 50 to 60 స్టూడెంట్స్కి ఇబ్బంది అయింది. అప్పుడు పేరెంట్స్ని కూడా కొట్టారు కదా. ఒక ఇన్సిడెంట్ మీ కాలేజ్ నుండి రిపోర్ట్ అయింది కదా. ఇది బ్లాక్మెయిలింగ్. ఫోన్ చేసి ఇమీడియట్లీ బ్లాక్మెయిల్ చేస్తారు. ఇవ్వండి, హలో చూడండి, ఈ క్యాంపస్ నుండి మాకు దగ్గర 3 సార్లు ఫుడ్ పాయిజనింగ్ అయిన కంప్లైంట్ వచ్చింది. అట్లా కాదు బ్రదర్, వాళ్ళ పేరెంటే కదా మాట్లాడుతున్నారు. వాళ్ళ పేరెంట్స్ కంప్లైంట్ చేయనప్పుడు మీరెందుకు బాధపడి? ఒక్క నిమిషం పిల్లల కంప్లైంట్ చేయడానికి రైట్ లేదు. వాళ్ళు మైనర్స్ అండి. మైనర్ అయితే రైట్ ఉండదని మీరెవరు? మా ప్రాపర్టీ దగ్గరికి వచ్చి మీరెవరన్నా? నేను వాళ్ళతో మాట్లాడడానికి వచ్చి నాకు కంప్లైంట్ వచ్చి వినండి. అమ్మాయి మైనర్, ఇప్పుడు మీరు మైనర్ తో కంప్లైంట్ ఇచ్చారని చెప్పి మైనర్ కి కంప్లైంట్ చేసి అంటారా? ఇప్పుడు ఒక బాబు రోడ్ మీద పోతుంటాడు, వాడిని ఎవడో నియాసంటాడో కొట్టిండు, పోలీసు వాళ్ళు వచ్చినప్పుడు మైనర్ కి కంప్లైంట్ చేసి రైట్ లేదని అంటారా? పోలీసు కంప్లైంట్ ఎవరు చెప్పిర్రు? కంప్లైంట్ వచ్చింది, వాళ్ళని అడుగుతున్నాము. ఇప్పుడు ఈ నంబర్ మీదేనా? ఈ నంబర్ ఇక్కడే పేరెంట్స్ తో నంబర్ మీదేనా? మీదే కదా. మరి నాకు ఈ నంబర్ నుండి కాల్ వచ్చింది. అదే అంటున్నది. రావడం తప్పంటే మనకు తెలియదు కదా. పేరెంట్ వాళ్ళకి ఇబ్బంది లేనైతే ఫోన్లు చేయరు కదా. మీరు ఒక వ్యాలిడ్ పాయింట్ రేజ్ చేసి మైనర్ కి కంప్లైంట్ చేసే రైట్ లేదా? పేరెంట్ కంప్లైంట్ చేయాలి, మైనర్ కి కంప్లైంట్ చేసే రైట్ లేదా? అడుగుతున్న క్వశ్చన్ మైనర్ కి కంప్లైంట్ చేసే రైట్ లేదా? మీరు ఎవరు? మీకు ఏ రిలేషన్ ఉందని కంప్లైంట్ చేసింది? అసలు మీకు ఫోన్ చేసింది కరెక్టే. అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? పాపని క్యాంపస్ కి తీసుకోవచ్చా? మీకు ఎందుకు ఇబ్బంది అవుతుందని అంటున్నా. నేను క్యాంపస్ పోతా, ప్రతి ఒక్క స్టూడెంట్ తో నేను మాట్లాడుతున్నాను. మీరు క్యాంపస్ కి చెప్పండి. ఇక్కడే ఉన్నారు. అవునండి, మాట్లాడుతున్నాము. మాట్లాడడం తప్ప? మాట్లాడడం తప్ప? అమ్మాయికి మీకు ఏం రిలేషన్ ఉందండి? ఏదన్నా ఉండొచ్చు. ఎట్లా ఉంటది? నేను అదే అంటున్నా, మీకు అథారిటీ ఉందనుకోండి. ఖచ్చితంగా ఉంది. I am a president of a political party. మీరు పొలిటికల్ పార్టీ ప్రైవేట్ కాదు కదా అంటున్నా. మిమ్మల్ని ఎవరు అడిగారండి? మిమ్మల్ని ఏమన్నా అడిగినామా? మిమ్మల్ని ఏమన్నా ఇబ్బంది పెట్టినామా? అమ్మాయితోనే కదా మాట్లాడేది. మన పర్మిషన్స్ ముందు మాట్లాడించొద్దన్నప్పుడు మనకి అది అమ్మాయి పోతుంది, అమ్మాయితో పాటు వెళ్తాం మేము కూడా. కాలేజ్ వాళ్ళే చెప్పింది. మీకెందుకు ఇక్కడ పేరెంట్ ఈ ఫోన్ ఎవరిది? పేరెంట్ది. మీ డివైస్ నుండి పేరెంట్ మీరు ఫోన్ చేసి మేమే చేసి అంటే మీకు కాలేజ్ వాళ్ళకు ఉన్న కనెక్షన్ ఏంది? కాలేజ్ వాళ్ళతో మాకేం కనెక్షన్? మరి అట్లా లేని మీ ఫోన్ నుండి వాళ్ళకి ఎట్లా పోతుంది? బాబు, ఒక మైనర్ ఇక్కడ, ఒక చిన్న పాప ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఎవరు అర్థమవుతుంది. అదొక నెక్సెస్. మైనర్లకు మాట్లాడే రైట్ లేదని చెప్పి అధికారం మీకు లేదు. నాకు ఒక్కొక్క క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఆ పాప క్లినిక్ దగ్గరికి వచ్చింది, నెంబర్ తీసుకుని ఏదో యూట్యూబ్లో చూసి మీకు కాల్ చేసింది, మీరు ఇక్కడికి వచ్చారు. ఇంత జరుగుతున్నా మీరు మాకు ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదని మాట్లాడతామని చెబుతున్నాం మనం. మీకు ఎందుకండి? కాలేజ్ తప్పు చేసి అక్కడికి వెళ్తున్నామమ్మా, మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీ ఫోన్ ఉండే కదా నాకు ఫోన్ వచ్చింది. మీరు ఎవరమ్మా? మీ క్యాంపస్సేనా మళ్ళీ? కాదండి, 4వసారి ఫుడ్ పాయిజనింగ్ అయింది మీ క్యాంపస్లో. ఇదా పరిస్థితి? పేరెంట్ వస్తే కొట్టిర్రు,
ఆ పేరెంట్ మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఏమేమైందో కూడా మాకు తెలుసు. చెప్పండి, ఎవరో పిలిపియండి, మాట్లాడదాం. మీరు ప్రిన్సిపల్ మేడం చెప్పండి. మరి మీరు కాదన్నప్పుడు క్యాంపస్లో మీది అథారిటీ ఏంది చెప్పండి. ప్రతి ఒక్క పిల్లల్ని ఇట్లా బెదిరించుడు ఇదంతా మీకు కల్చర్ లాగా అయిపోయింది. వాళ్ళకు ఫుడ్ పాయిజనింగ్ అయింది. చూడండి, వాళ్ళకు ఫుడ్ పాయిజనింగ్ అవ్వడం 4వ సారి. నా దగ్గర క్లియర్ ఎవిడెన్స్ కూడా ఉంది నా దగ్గర. 4th టైం ఒక పేరెంట్ వచ్చి మిమ్మల్ని ఇలాగే నిలదీసినందుకు అతన్ని కొడితే మాదాపూర్ స్టేషన్లో కంప్లైంట్ వరకు వెళ్ళింది. ఇవన్నీ తెలియదు అనుకుంటున్నారా మాకు? మా అమ్మాయి కండిషన్ చూడండి, చేతికి సెలైన్ ఎక్కించుకొని పోతుంది. ఎన్ని రోజులు చేస్తారమ్మా ఈ రౌడీజము? చెప్పండి మనం మీ టార్గెట్ ఏంది చెప్పండి. 100నా? ఎంతమంది పిల్లల్ని చంపుదాం అనుకుంటారు? ఒక్కొక్కసారి 20 మంది, 30 మంది, 40 మంది 3-4 సందర్భాలలో అయిన ఫుడ్ పాయిజనింగ్లు. ఒక్కసారి కూడా మీకు ఫుడ్ కరెక్ట్గా పెట్టాలని లేదా మీకు? ఇప్పుడు స్టూడెంట్స్ని టార్గెట్ చేస్తారేమో నెక్స్ట్. ఎందుకు చేయరండి? మరి ఫుడ్ పాయిజనింగ్ అయిన దానికి ఎందుకు ఇంత భయపడుతుంది? డెమోక్రసీలో స్టూడెంట్కి మాట్లాడారా రైట్ లేదా? మరి స్టూడెంట్స్ వచ్చి మాట్లాడితే మీకు ఎందుకు అంత భయం వేస్తుంది? నేను చెప్తున్నాను కదా, మీ కాలేజ్లో 4వ సారి ఫుడ్ పాయిజనింగ్ అయింది. 4th టైం. ఎవ్రీ ఎవిడెన్స్ ఉంది. నేను కోర్టుకు అన్ని క్లియర్గా సబ్మిట్ చేస్తాను. ఈ యాటిట్యూడ్తో ఎంతమంది పిల్లల్ని చంపుతారు? మొన్న కొత్తపేటలో ఒక స్టూడెంట్ సూసైడ్ చేసుకొని చనిపోయింది. అదే చైతన్య కాదు కదా క్యాంపస్ పేరు, శ్రీ చైతన్య క్యాంపస్ కాదు కదా అది. ఇదొక అలవాటు అయిపోయింది మీకు. 1 సారి 2 సార్లు 3 సార్లు 4వ సారి ఫుడ్ పాయిజనింగ్ అవ్వడం ఏంటండి? అది కొంచెమన్నా మీకు దయా ఇలాంటివి లేవు? ఆ పిల్లలకి ఏ రకమైన ఫుడ్ పెట్టాలి ఏంటి అని అన్లలో కూడా స్కాములు చేస్తుందా? గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లలో స్కాములు చేస్తారని ఉంటుంది. ఇదే పని మీలాంటి వాళ్ళ దందాలు బంద్ చేయించేంత వరకు మాకు ఇదే పని. అందరు ఫోన్లు. అరే పిల్లలకు తిండి పెట్టేది మంచిగా పెట్టొచ్చు కదా. ఎవడంటే ఏటీఎం వాడిని రమ్మనండి, నా ఆఫీస్ అడ్రస్ ఇస్తా, వాడిని రమ్మనండి. ప్రతి జాగ్రత్త పోతే ఒక ఏటీఎం గార్డు ఉంటాడు. ఇవి కాలేజ్లా లేకపోతే ఇంకేమన్నా మేనేజ్మెంట్ నడిపించేటివి ఇవా? బ్యాంకులకు వాటికి వీటికి ఉంటాడు మేనేజర్లు, అసిస్టెంట్ జనరల్ మేనేజర్లు. మరి పిల్లలు మాట్లాడుతున్నాయండి. ఒక విషయం నాకు చెప్పండి. 4 సార్లు అయింది ఫుడ్ పాయిజనింగ్. ఎవడో పేరెంట్ని కూడా కొట్టిందంట. మరి నేను కూడా పనులు చేయగలుగుతాను. అప్పుడు ఒక విషయం చెప్పండి, కాలేజ్ వాళ్ళు ఉన్నది విద్యార్థులకు చదువు చెప్పనీకే, ఏంటి అని నిలదీయడానికి వచ్చిన తల్లిదండ్రులను కొట్టనీకే కాదు. ఫుడ్ పాయిజనింగ్ అయింది, బాగలేదు అంటే నేను రాకపోతుండే. మరి మేనేజ్మెంట్కే కదా ఫీజు కట్టేది, మేనేజ్మెంట్కే కదా ఫీజు కట్టేది. వాస్తవం ఆ మిస్టేక్ జరిగిందని రెక్టిఫై చేసుకుంటాం. ఎన్నిసార్లు అండి? 4వ సారి ఇది మాకు ఇదే క్యాంపస్ నుండి ఎవరెవరు ఫోన్లు చేసారో నేను క్లియర్గా ప్రూఫ్తో సహా చూపిస్తాను నేను మీకు. అవచ్చు సార్, మిమ్మల్ని కాదంటలేము, మేము వేరే విధంగా వాదించట్లేదు. ఇప్పుడు మిస్టేక్ జరగవచ్చు, ఫుడ్ పాయిజన్ అయింది, దాన్ని రెక్టిఫై చేసుకుంటాం. మళ్ళీ కోసం కాకుండా మీ పేరేంటండి? మల్లారెడ్డి గారు. ఇదే క్యాంపస్ నుండి ఇది 4th టైం మాకు కంప్లైంట్ వచ్చాడు. మాకు ఈ ఒక్కటే రోజు ఈ లాస్ట్ 24 అవర్స్లో 10 మంది స్టూడెంట్స్ కంప్లైంట్ చేసారు. మీ కాలేజ్ నుండి వచ్చినాయి, ఎక్కడెక్కడి నుండి వచ్చినాయో 10 మంది స్టూడెంట్స్ కంప్లైంట్ చేసారు. వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు, మేము బయటికి వెళ్తుంటే వైరల్ ఫీవర్ అని చెప్పి మేనేజ్ చేపిస్తున్నారు, అదంటున్నారు ఇదంటున్నారు అని చెప్పేసి. ఎంత శోభపడాలండి పిల్లలు? మీది శ్రీ చైతన్య కాలేజే కదా, ఇది శ్రీ చైతన్యనే కదా. మన కొత్తపేటలో ఒక స్టూడెంట్ ఎట్లా చచ్చిపోయిందో కూడా తెలియదు సార్. ఇప్పుడు 1,00,000 కారణాలు ఉంటాయి సార్, మీకు అన్నీ తెలుసు. ఇప్పుడు సొసైటీలో మీరు పెద్దవారు, మీకు అన్నీ తెలుసు. ఇప్పుడు నేను డిమాండ్ చేసేది ఒకటే, మేము వచ్చి చిల్లరగాన్ల లాగా ఎంతసేపు పైసలు తీసుకుని అయితే ఓం ఇంకా మీకు అట్లాంటి చిల్లరగాన్లతో ప్రాబ్లం ఉంటే నేనే వాళ్ళ సంగతి చూస్తాను. మీరు అలా అని మేము మాట్లాడలేదు. నేను చెప్తున్నా, మీకు అట్లాంటి చిల్లరగాళ్ళకి పైసలు ఇవ్వాలి కాబట్టి స్టూడెంట్స్ దగ్గర నుండి రక్తంలాగా పీలుస్తా అంటే అది తప్పు. నేను ఒకటి మిమ్మల్ని రిక్వెస్ట్ అనుకోని ఇంకేమని అనుకోండి, నేను కంప్లైంట్స్ అయితే ఇస్తా. ఒకటి ఏంటి అని అంటే అవన్నీ చిల్లర దందాలు బంద్ చేసి పిల్లలకు మంచి ఫుడ్ పెట్టండి రాదండి. అరే గవర్నమెంట్ స్కూళ్ళల్లో కాలేజ్లల్లో ఫుడ్ చక్కగా లేదంటే ఒక ఇది ఉంటుంది, మరి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లలో ఫుడ్ సరిగ్గా లేదంటే అది ఏందండి? అది కరెక్టే కాంతి సార్, మీ దృష్టికి వచ్చింది. ఒక్కసారి కాదండి 4 సార్లు. ఇంకొకటి
ఇప్పుడు ఇక అయిపోయింది. ఇప్పుడు మీరు ఒకసారి మాకు లేదండి, నాకు ఒకటి చెప్పండి. ఇంతకు ముందు ఇక్కడికి ఒక పేరెంట్ వస్తే అతని మీద దాడులు కూడా జరిగినాయి. అండ్ ఆ పేరెంట్ మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఏ రోజు పోయిండు, ఏం కంప్లైంట్ ఇచ్చిండు, వాటన్నిటికి కూడా ఎవిడెన్స్ నా దగ్గర ఉంది. ఇది నేను 1, 2 కాదు, నేను సంఘటనలతో సహా కూర్చున్నట్టు ఆ పేరెంట్ ఏ డిస్ట్రిక్ట్, ఆ స్టూడెంట్ ఏ డిస్ట్రిక్ట్, ఇవన్నీ కూడా డీటెయిల్స్ చెప్పంటే నేను చెప్తాను. నా దగ్గర మొత్తం స్టేట్లో 2 తెలుగు రాష్ట్రాలలో ఎక్కడెక్కడ ఏమేమి అవుతున్నాయో అన్ని డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి. మీ దృష్టికి వచ్చినటువంటి దాన్ని పిల్లలకు న్యాయమే అడుగుతున్నారు. ఇంకొక విషయము, పిల్లలు మాట్లాడితే తప్పేందండి? రాజ్యాంగం ఇచ్చిన హక్కులలో రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అని క్లియర్గా ఉంది. వాళ్ళు మాట్లాడొచ్చు కదా, కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. ఇక్కడ ప్రిన్సిపల్ దీనిలో ఉంటారు కదా, వాళ్ళు పట్టించుకుంటలేరు కదా, వాళ్ళే పిల్లల్ని బెదిరిస్తారని మా దగ్గరకు వస్తారు కదా. వాళ్ళు కరెక్ట్గా యాక్షన్ తీసుకొని ఇష్యూ అప్పటికప్పుడే క్లోజ్ చేసేస్తే మా దాకా రావాల్సిన కర్మ ఎందుకండి చెప్పండి. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది మాత్రం దారుణం. ఏందండి చెప్పేది? 1, 2, 4 సార్లు ఓ పేరెంట్ వచ్చేది, 4వ సారి అవుతుందా ఫుడ్ పాయిజనింగ్? కావాలనేది మేనేజ్మెంట్ చేయదు కదా. మరి మేనేజ్మెంట్ ఏం చర్యలు తీసుకుని చెప్పండి? 3 సార్లు అయిన తర్వాత 4వసారి ఫుడ్ పాయిజనింగ్ కాకుండా ఉండడానికి ఏం చర్యలు తీసుకుంటాయి? వాళ్ళు తీసుకునే జాగ్రత్తలు అయితే వాళ్ళు తీసుకునే జాగ్రత్తలు అయితే తీసుకున్నారు సార్. పిల్లల జీవితాలతో ఆడుకోవాలనేది ఎవరికైతే లేదు. లేదండి, ఈ వ్యవస్థలో టీచర్లు పడే ఇబ్బంది, ఫ్యాకల్టీ పడే ఇబ్బంది తెలుసు, స్టూడెంట్స్ పడే ఇబ్బంది తెలుసు. ఈ వాళ్ళ మీద కింద పక్కన ఉన్న చిల్లరగాలు పైసల కోసం చేసే పనుల వల్ల ఇంతమంది ఇబ్బంది పడొద్దనేదే మా ఉద్దేశం. మేము ఎవరిని ఇబ్బంది పెట్టడం మా ఉద్దేశం. మీరు ఇబ్బంది పెడుతున్నారని మేము మాట్లాడట్లేదు, మిమ్మల్ని తప్పు పట్టట్లేదు. నేను చెప్పేది ఒకటి ఏంది అని అంటే, మాకు కావాల్సింది నాణ్యమైన విద్య. ప్రతి ఒక్క పేరెంట్ కూడా ఏందో మీరు భయపెట్టినట్టుగా ఫోన్లు చేసి ఇమీడియట్లీ అడగగానే పేరెంట్కి ఫోన్ చేసిర్రు. ఆ పేరెంట్తో మాట్లాడుతుంటే ఆయన ఎవరో వచ్చిర్రు, ఆయన వచ్చి ఫోన్ తీసుకున్నాడు. నేను అన్నా, అరే పిల్లలకు కూడా కంప్లైంట్ చేసే హక్కు ఉంటుంది. ప్రజాస్వామ్యం అన్నప్పుడు ఆడ చైల్డ్ టోల్ ఫ్రీ నంబర్లు ఉంటాయి. ఇప్పుడు ప్రతి కాలేజ్ మీద డ్రైవ్ చేస్తాం, ప్రతి ఒక్కరు కూడా డైరెక్ట్గా ఆ టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసే విధంగా రాజ్యాంగము మనకున్న కాన్స్టిట్యూషనల్ మెకానిజం ఇచ్చిన రైట్ అది. మీరు కాదంటే సార్, మీతో ఏకీభవిస్తున్నాం కాదని. కాకపోతే మీరు చెప్తున్నారు ఇప్పుడు మీ మేనేజ్మెంట్ అంటున్నారు అన్నీ ఓకేనండి. ఈరోజు కంప్లైంట్ వచ్చింది, నేను వచ్చిన. ఇప్పుడు ఈ మీ వ్యవస్థలే, నారాయణ చైతన్య అన్ని మీ వ్యవస్థలే. ఒక చోటనేమో వారం రోజులకు జాయిన్ అయిన పిల్లగాడు శవమై తల్లికి దొరుకుతాడు. ఇంకో చోటనేమో ఎట్లా చచ్చిపోయిందో తెలియదు, ఉరి అంటారు, ఆ ఉరి తాడు చూపియారు, చున్నీ కూడా వేసుకుందంటారు, ఆ చున్నీ చూపియారు. బాడీ 15 రోజులు హాస్పిటల్ ఉన్నాక చనిపోతారు. ఇప్పుడు ఇక్కడ 30 మంది, 20 మంది, 40 మంది ఇంత స్కేల్లో ఫుడ్ పాయిజనింగ్ అవుతుంటే ఇక ఏం చేయమంటారు చెప్పండి? వాస్తవం సార్, అది మాకే కదా ఇబ్బందికరం. మీకెందుకు అంది? స్టూడెంట్స్కి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఆర్గనైజేషన్ మాది ఉందనుకోండి, మాదంటే జరుగుతున్నప్పుడు మాకు ఇబ్బంది, స్టూడెంట్స్కి ఇబ్బంది, పేరెంట్స్కి. ఇప్పుడు నేను ఇక్కడ మారాల్సిన విధం నేను చెప్తున్నాను. ఒక స్టూడెంట్ చచ్చిపోయిండు, ఆ కాలేజ్ వానికి సిగ్గు లేకుండా మా మీద దాడికి వచ్చిండు. అదే పని మేము చేయగలుగుతాం, కానీ ప్రజాస్వామ్యబద్ధంగా ఒక న్యాయవాద వృత్తిలో ఉన్నాం కాబట్టి ఆ పని నేను చేయలేను. 2 నిమిషాలు పట్టారు నాకు ఆ పని చేయనీకి. ఇది ఒక స్టూడెంట్ చచ్చిపోయిండు అని అంటే ఏం చేయాలి? అరే మన తోటి విద్యార్థి చచ్చిపోయిండ్రా అని చెప్పి ఒక కండోలెన్స్ మీటింగ్ పెట్టాలి. కానీ మొత్తం ఎక్కడిదక్కడ గాయబ్ చేసేసి చేతులు దులుపుకొని వానికి మాకు సంబంధం లేదనే వ్యవస్థల విద్యార్థులు ర్యాంకులు కొట్టేం లాభం? నేను కూడా ఒక ఎన్ఐటి గ్రాడ్యుయేట్నే, నేను కూడా ఒక పెద్ద ప్రీమియర్ ఇన్స్టిట్యూట్లోనే లా చదివినాను. నేను మాట్లాడేది ఏంటి అని అంటే వెరీ క్లియర్గా మాట్లాడుతున్నాను. ఇక్కడ 4th టైం జరిగింది తప్పు, మరి దీనికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? మా మేనేజ్మెంట్ తీసుకుంటాం, మేము తీసుకుంటాం సార్. మరి ఇంకోసారి కాకుండా 100% మీకు అష్యూరెన్స్ ఇస్తాం. మాకు అష్యూరెన్స్ కాదు, మా పిల్లలు మేము కాపాడుకుంటాం సార్. వాళ్ళకి మంచి మీ పిల్లలు అనేది మీ మాటల్లో ఉంటుంది కానీ చాటల్లో ఉండట్లేదండి, అది ప్రాబ్లమ్. ఏముండదు సార్, మీకు అన్నీ తెలుసు, అట్లేముండదు. ఇప్పుడు మన ఇంట్లో చిన్నగా 4 ఉన్నప్పుడు చేసుకుంటేనే ఒక్కొక్కసారి మిస్ అవుతుంది. లేదండి, ఇప్పుడు 4వసారి ఫుడ్ పాయిజనింగ్ అయింది. ఓ మేడం, ప్రాబ్లం ఏంది? ఫుడ్ పాయిజనింగ్ అయింది, 4వసారి ఫుడ్ పాయిజనింగ్ అయింది మీ క్యాంపస్ లోనే. నా దగ్గర ఎవిడెన్స్ అన్ని క్లియర్గా ఉన్నాయి, అన్ని క్లియర్గా ఉన్నాయి. మీరు మాట్లాడే పద్ధతికి ఆమె మాట్లాడే పద్ధతికి తేడా ఉందా? మేడం ఓ మేడం, Please, camera stop it, sir. Stop it. You don't have any right to touch him. Leave it. Stop. Move away. Stop there, sir. Move away. Stop there. You don't have any right to touch him. Don't. This is a public Don't road. make, This is sir. a public Don't road. make Public this road. one. Don't This make is the this public one. road, not In your front of campus. campus. This is Will the you make public some road, not your nuisance? campus. In front of girls,
why you If making you have any issue, nonsense? call the police. If you want me to call, I'll call the cops. This is a public road. అదే ఎట్లా బ్లాక్ చేసి ఏంది ఇవన్నీ నేను కూడా అడుగుతా. ఎవరండి బ్లాక్ చేసిన ఎవరండి? ఏం మాట్లాడుతున్నారు? పద్ధతిగా పెద్ద మనిషి మాట్లాడుతున్నప్పుడు మీరు ఎవరు అసలు? ఎవరు? ఏం మేనేజ్మెంట్? ప్రిన్సిపల్? మీ పేరు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ రూల్స్ మీద ఉందా? బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ రూల్స్ మీద ఉందా? పేరు చెప్పండి. పేరు చెప్పండి. ఏ క్యాంపస్ ప్రిన్సిపల్ మీరు? ఏ క్యాంపస్ అథారిటీ మీరు? బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ రూల్స్ మీద ఉందా చెప్పండి. మీరు పద్ధతిగా మాట్లాడారు. నేను ఎంత పద్ధతిగా మాట్లాడినా చెప్పి మాట్లాడారు. నేను మీకు కూడా అదే కదా. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అని అంటే ఇట్లాంటి వాళ్ళు పిల్లలకు ఏ రకంగా టార్గెట్ చేస్తారు? ఆమె ఏంది తోక తెలియదు, తొండం తెలియదు, పాడు తెలియదు, ఏమీ తెలియదు. అందరూ ఒక రకంగా ఉంటారు సార్. ఈ కాలేజ్లో ఏ స్టూడెంట్ కూడా టార్గెట్ చేసినట్టుగా నాకు తెలిస్తే మాత్రం మంచిగా ఉండదు. నేను ఇది ఖచ్చితంగా ప్రాపర్ ఛానల్ ద్వారా కంప్లైంట్ ఇస్తాను. ఆమె ఎవరో చెప్తారా? ఆమె అసలు ఆమెకి ఏం అథారిటీ ఉంది కాలేజ్ మీద? ప్రిన్సిపల్ ఆమె అంతే. మీ సమాధానం చెప్పారు అన్న దాంట్లో దాచేది ఏం లేదు. నేను ఆ బ్రాంచ్ ప్రిన్సిపల్. ఆ బ్రాంచ్ కానీ ఈ బ్రాంచ్ కాదు కదా. ఒకటే కదా ఇది అసలు ఏందో ఈ రోడ్డు ఆడ బ్లాక్ చేసుడు ఏంటి? ఇవే ఉన్నాయి కదా 4-5 కాలేజ్. ఇది మొన్ననే అన్న, అంతకుముందు లేదు. ఇది ఒకటే ఉంది. కన్స్ట్రక్షన్ అవుతున్న సైట్లలో కూడా మీరు పిల్లలకు పాఠాలు చెప్తున్నారు. నాకు తెలియదా ఇవన్నీ? నేను రాలేనా? ఆవిడ ఏదైతే మాట్లాడిన పద్ధతి ఉందో అది చాలా తప్పు. ఒకరి మీద చేయి పెట్టి ఆ రకంగా ఫోన్ గుంజుకునే పరిస్థితి అనేది తప్పు. మళ్ళీసారి నాకు ఈ క్యాంపస్ నుండి ఫుడ్ పాయిజనింగ్ అని కంప్లైంట్ రావాలి. 4 సార్లు అయింది. 100% ఇది 4సారి. నేను దీన్ని ప్రాపర్గా దీని మీద ఎంక్వైరీ ఇనిషియేట్ చేయమని చెప్పేసి ప్రాపర్ అథారిటీస్కి కంప్లైంట్ కూడా ఇస్తాను. ఇది మీ క్యాంపస్కి రావడం 2సారి. దీని పేరేంటి అసలు? ఒక బోర్డు లేదు, ఏం లేదు. ఏడుంది? సాయి హైటెక్ ప్లాజా అంతే. ఇక శ్రీ చైతన్య లేదు, నారాయణ లేదు. క్యాంపస్కు పేరు ఉంటుంది కదా, ఒక కోడ్ ఉంటుంది కదా. ఆమె అసలు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్కి అథారైజ్ అయిన ప్రిన్సిపల్ కాదో కూడా నాకు తెలియదు. అంతగానో వచ్చి అనిపించిపోయింది. మాకు కావాల్సింది పిల్లలు మంచిగా చదువుకోవడం, మంచిగా బాగుపడడం. ఫస్ట్ మీ వాళ్ళకు స్టూడెంట్స్ ప్రాబ్లం ఒకటి. రెండోది పద్ధతిగా మాట్లాడడం నేర్పియండి. లేడీస్ ఉన్నంత మాత్రాన ఎవరి మీద పడితే వాళ్ళ మీదకి పోయి ఇక కెమెరాలు గుంజుకుంటా అంటే ఇంకో 100 మంది లేడీస్ని నేను నిలబెడతా. వాళ్ళు కూడా ఎట్లా బిహేవ్ చేస్తారో చూస్తారా? ఇదే పద్ధతి మీ వాళ్ళ దగ్గర ఉండుంటే సమస్యలు ఇంత దూరం రావు. చూసారు కదా పరిస్థితి. నిన్న రాత్రి 11 గంటల నుండి ఈరోజు మార్నింగ్ వరకు ఫోన్లు మోగుతూనే ఉన్నాయి. అన్న ఫుడ్ పాయిజనింగ్ అయింది, ఎవరు పట్టించుకుంటలేరు, మీరన్నా ఏదన్నా చేయండి అన్న అంటే ఈరోజు పోయినాం. ఈ క్యాంపస్ నుండి మాకు ఫోన్లు రావడం ఇది 4సారి. ఆ 3 సార్లలో ఒకసారి ఒక పేరెంట్ వెళ్ళి ఫుడ్ పాయిజనింగ్ అయిందని చెప్పేసి అడిగినందుకు ఆ పేరెంట్ మీద కూడా దాడి చేసారు. లాస్ట్కి ఆ పంచాయతీ మాదాపూర్ పోలీస్ స్టేషన్లో సెటిల్ అయింది. ఈరోజు నేను పోయినా, పిల్లలకు మాట్లాడే హక్కు లేదంటాడు వాడోడో క్లినిక్ వాడు వచ్చి. అరే రాజ్యాంగం అనేది ఫండమెంటల్ రైట్ మనందరికి ఇచ్చింది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. మాట్లాడవచ్చు, ప్రశ్నించవచ్చు. అదే హక్కు లేదని అంటారు ఈ కాలేజ్ వాళ్ళు. పిల్లల్ని చూసారు కదా ఎట్లా గెదుముకుంటే ఎట్లా తీసుకొని పోతారో మాట్లాడనీయకుండా. ఇవన్నీ పక్కన పెడితే ఇక పెయిడ్ ఆర్టిస్టుల బ్యాచ్ ఒకటి ఉంటుంది. ఒక 2-3 వస్తారు. ఈ వీడియోలో చూస్తే వచ్చిర్రు ఒక 3 పెయిడ్ ఆర్టిస్టులు. ఎవరు మీరు అంటే పేర్లు చెప్పారు. అరిసి ఫోన్లు గుంజుకొని ఇక ట్రై చేసేసి ఇక లాస్ట్కి విఫలమై వెళ్ళిపోయారు. ఆడ ఆమె ఏమన్నా చేస్తే ఆమె మీద కూడా కేసు బుక్ అవుతుందని భయపడి వెళ్ళిపోయింది. ఆడ మేము పూర్తి ప్రిపరేషన్, వీడియో కెమెరాలు అన్నీ పెట్టుకొని పోయినాం. ఏంది ఇది? ఇట్లాంటి పెయిడ్ ఆర్టిస్టులకు పైసలు ఇచ్చే బదులు అదేదో తిండి పిల్లలకు చక్కగా పెడితే అయిపోతుంది కదరా బాయ్. ఆ కాలేజ్ ఏంది? దాని మీద ఒక బోర్డు లేదు, పర్మిషన్ ఉందా అంటే ఏం లేదు. 4 సార్లు ఫుడ్ పాయిజనింగ్ అయిందంటే తప్పైపోయింది అంటున్నారు. ఏంది? రేవంత్ రెడ్డి గారు ఫుల్ టైం ఎడ్యుకేషన్ మినిస్టర్ కదా మీరు. ఫారిన్లో చేసిన ఇన్వెస్ట్మెంట్లు చాలండి, కొంచెం ఇండియాలో స్టూడెంట్స్ని పట్టించుకోండి. చచ్చిపోతున్నారు. పేరెంట్స్ పరిస్థితి ఏమో 2 లక్షలు 3 లక్షలు ఫీజు ముందే గుంజుకున్నారు. సార్ ఏం చేయాలో మాకు అర్థమవుతలేదు, మా పిల్లలది పరిస్థితి ఇట్లుంది అని చెప్పి కంప్లైంట్ల మీద కంప్లైంట్లు ఇచ్చినాం, కానీ ఏమీ అవుతలేదు. మేమేం కావాలి? పేరెంట్స్ అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, పైసలు పోతే పోనీయండి, నిలదీయండి, గట్టిగా అడగండి. అరే మన పిల్లల జీవితాల కంటే ఎక్కువ కాదండి, ఇన్ని పైసలు పెడుతున్నాము, అడగొద్దా? లాస్ట్కి ఐఐటీలలో ఎన్ఐటీలలో అన్నిట్లలో సీట్లు కొట్టి ఏం చేస్తారు చెప్పండి? అన్నీ ఒకటే ఒక దాని గురించి, ఈ 5 ఏళ్ళు నోట్లకు పోనీకే.
అట్లాంటి జాగాలో కూడా ఈ కాలేజ్ వాళ్ళు ఇంత గలీజ్గా వ్యవహరిస్తుంటే ఇక దేశం ఏం బాగుపడుతుంది? తినే తిండి కాడనా అదేదో గవర్నమెంట్లో అవినీతి ఉంది కాబట్టి గవర్నమెంట్ స్కూళ్ళల్లో కాలేజీలలో తిండి చక్కగా లేదంటే ఒక అర్థం ఉంటుంది. మరి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లల్లో ఇంత దారుణంగా 2-3 లక్షలు ఫీజు తీసుకున్నాక కూడా మీరు పిల్లలకు తిండి చక్కగా పెట్టారా? ఫుడ్ బాగాలేదంటే మేము కూడా ఇగ్నోర్ చేసేటోళ్ళమండి. 4వ ఫుడ్ పాయిజనింగ్. ప్రతిసారి 10 మంది, 20 మంది, 30 మంది, 40 మంది ఇంతమంది పిల్లలకు అస్వస్థత అయ్యి హాస్పిటల్ పాలై సెలైన్లు ఎక్కించుకుంటుంటే ఏమవుతుంది? ఏం చేస్తుంది గవర్నమెంట్? బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఇప్పుడన్నా యాక్షన్ తీసుకోవాలి. విద్యార్థులందరికీ కూడా మేము ఒకటే చెప్తున్నాం, మీకోసం నిరంతరం పోరాడడానికి యువజన పార్టీ ఎల్లప్పుడూ ఉంది. సంకోచించకండి. మనమందరం కలిసికట్టుగా ఒక కదం బిగించి ముందుకు అడుగులు వేస్తే ఖచ్చితంగా ఈ వ్యవస్థలో ఒక మార్పు అయితే తేగలుగుతాం. జై యువజన, జై హింద్.